శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మరి గుర్తుందా, మే 4వ తారీఖు 2024 శని హోమం జరిపిస్తున్నానని మీకు తెలుసా? అసలు శని హోమం ఎందుకు జరిపించుకోవాలి? ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వారికి ప్రత్యేకం. మకర, కుంభ, మీన రాశుల వారు వీరికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. వృశ్చిక రాశి వారికో అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికో అష్టమ శని. వీరు ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం అనేది కూడా వీరి మీద ఎక్కువగా ఉంది. అందుకే శని మన వైపు వచ్చినప్పుడు, మన మీద కూర్చున్నప్పుడు, శని భగవానుడు మన మీద కూర్చున్నప్పుడు మనం ఎన్ని దేవతామూర్తులకు ప్రదక్షిణలు చేసినా, వేడుకొన్నా, హోమాలు జరిపించినా, యాగాలు జరిపించినా, ఎంత వేడుకున్నా కూడా శని మనల్ని విడిచి వదిలిపెట్టాడు. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా శని భగవాన్ నుండి మనం తప్పించుకోలేమండి. అది కేవలం తన నుంచే జరగాలి, తనే మనకు ఆశీస్సులు కలిగించాలి. మనం పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు శని నడుస్తుంది, శని మహారదశ నడుస్తుంది, ఏళ్ళనాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అని ఆ భగవంతునికి మనకు మొరబెట్టుకున్నా కూడా ఆ భగవంతుడు సైతం ఏం చేయలేడు. ఒకవేళ తన వకాలతా పుచ్చుకొని మీ తరపున మాట్లాడితే శనీశ్వరుడు మందలిస్తాడు, ఏ దేవుణ్ణైనా మందలిస్తాడు. అది సమయస్ఫూర్తితో మందలిస్తాడు. అయ్యా మీరు చెప్పినట్టుగా నేను వింటాను మహాప్రభు, కానీ మీరు నా సీట్లోకి వచ్చి కూర్చోండి, నేను పక్కకు తప్పుకుంటాను, మీరే చేసుకోండి, నన్ను వదిలిపెట్టండి అంటాడు శనీశ్వరుడు. మీరే కాపాడుకోండి, మీరే వరాలు ఇవ్వండి, మీరే చేయండి, నాతోని కాదని పని అండి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది శనీశ్వరుడు. నిక్కచ్చుగా ఉంటాడు. ఏదైనా మాట ఇస్తే తప్పిదం అనేది జరగదు. అందుకే శనీశ్వరుణ్ణి కాకాపట్టాలంటే అది కేవలం 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అదే మనకు శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ యోగం మనకు దక్కుతుంది. అంటే ఈ యొక్క వినతులు స్వీకరించే టైము శనీశ్వరుడు, అంటే ద్వారాలు తెరుచుకునే టైము శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే. మకర రాశిలో ఉన్నప్పుడు కూడా శని ద్వారాలు తెరుచుకోడు, కేవలం కుంభరాశిలోకి వచ్చినప్పుడే ద్వారాలు తెరుచుకుంటాడు. ఇది కర్మస్థానం, ఇది మకర రాశి, అది లాభస్థానం. ఆ లాభస్థానంలో శనీశ్వరుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం శనికి వినతులు సమర్పిస్తే రాబోయే 30 సంవత్సరాలు శని బాధల నుండి మనల్ని విముక్తులను చేస్తాడు శనీశ్వరుడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.